హలో, హాయ్, నమస్తే. మనం కాటికోటేశ్వర స్వామి టెంపుల్లోకి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ఇక్కడ ఆది సోమవారాలలో పూజలు విశేషం. ఇక్కడ వచ్చే భక్తాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలనేసి మండపాలు కూడా కట్టించారు. ఈ దేవుడి దగ్గర మన కోరికలు నెరవేరుతాయా లేదా అనేది స్వామివారి దగ్గర నిమ్మపండు లేదా పుష్పం పెట్టి కొంతసేపు కూర్చుంటే కుడివైపు పడితే కోరికలు నెరవేరుతాయని, ఎడమవైపు పడితే కోరికలు కావు అని అర్థం. కార్తీక మాసంలో పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ మహాశివరాత్రి 2 రోజులు పాటు ఎంతో వైభవంగా ఉత్సవాలు కూడా జరుపుతారు. గుడి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్దాం. మనము కోనేరుకి వెళ్ళే దారిలో మొట్టమొదటిగా కనిపించేది వినాయకుడి విగ్రహం, ఉయ్యాల వినాయకుడు. ఉయ్యాల వినాయకుడు ఎందుకంటారంటే, మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ ఉయ్యాలని తాకినట్లయితే జరుగుతుంది అనేలా ఉంటే ఉయ్యాల ఊగుతుంది, లేదు అంటే ఊగదు. ఉయ్యాల వినాయకుడికి ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు మనము గదాగుండం దగ్గరికి వెళ్దాం. ఈ కోనేటిని గదాగుండం అని ఎందుకంటారంటే, ఇక్కడికి పాండవులు వనవాసం చేసేటప్పుడు ఇక్కడ నిద్రించారట. పాండవుల సోదరులకు దాహం వేసినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ నీరు కనిపించకపోవడంతో ఇక్కడ భీముడు తన గదతో కొట్టడం ద్వారా నీరు వచ్చాయట. ఇక్కడ చూసారా, 1:3:32 చిల్లవారి పల్లె పొగాకుల చిన్న మల్లయ్య కుమారుడు ఈ కోనేరును నిర్మించారట. అక్కమ్మగార్ల గుడికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ 100కు పైగా మెట్లు ఉన్నాయంట. వెళ్దాం పదండి. ఇక్కడ చూసారా, ఇల్లు కట్టాలనే కోరిక ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ రాళ్లతో ఇలా పేర్చి వాళ్ళు ముక్కుకుంటారు. వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందని. అలాగే ఇక్కడ పసుపు కుంకుమతో బొట్లు పెట్టారు కదా మెట్లకి. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కావాలని ఎంతో నిష్టగా పూజలు చేసుకుంటారు.
గమనించారా? ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే కాకులు గద్దలు వాలవట. ఇంకొక విషయం తెలుసా? దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే చాలా నిష్టగా రావాలి. ఇంట్లో అంటూ ముట్టు ఉండి వచ్చినా ఇక్కడ తేనెటీగలు చుట్టుముట్టి తరిమేస్తాయి. అంత మహిమ గల దేవుడు కాటికోటేశ్వర స్వామి. గుహ దగ్గరికి వచ్చేసాం. లోపల అక్కమ్మ గారులు ఉన్నారు. మొదటిగా దత్తాత్రేయ స్వామికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇక్కడి నుంచి దత్తాత్రేయ స్వామికి వెళ్ళాలి. ఎంతో మహిమ గల అక్కమ్మ గారులకు మనం పూజించుకుందాం రండి.